ఇది కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారు. విశాఖలో అండ్ తర్వాత తిరుపతిలో డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. సో ఏంటి, ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా? వైసీపీని ఏమైనా ఖాళీ చేద్దాం, అయితే జనసేన లేదా బీజేపీ లేదా టీడీపీలోకి తీసుకొద్దామని? మేమేం టార్గెట్ పెట్టుకోలేదండి. 2 days బ్యాక్ కూడా వైసీపీ పొంగనూరు, చిత్తూరు, రాజంపేట, ఇతర జిల్లాల నుంచి కూడా, కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాల ఆధ్వర్యంలో కూడా చేరడం జరిగింది. అలాగే చాలామంది వైసీపీ నాయకులు కూడా ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ కూటమి పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. నాకు తెలిసే వస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నమ్మకం పెట్టుకున్నాము, ప్రజలకి ఆయన న్యాయం చేస్తారు, వారు అనుకున్నట్టుగా అభివృద్ధి చేస్తారు అని. కానీ ఆ మాట ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఆయన నాయకులు కూడా అలానే తయారయ్యారు. కాబట్టి మేము ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని అంటే దానికి తగినటువంటి పార్టీల్లోనే ఉంటుంది మాకు మనుగడ అన్న టైప్లోనే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళనేమి ఖాళీ చేయక్కర్లేదు. నిజంగానే ప్రజలకు అభివృద్ధి చేయాలని వారు కోరుకున్న నాయకులు అందరూ కూడా ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. సో వి వెల్కమ్ దమ్. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండేది ప్రజలకి సేవ చేయడానికి, మంచి చేయడానికి. సో అలాంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వారిని స్వాగతిస్తాం. కాకపోతే మరీ మర్డర్లు చేసి లేదంటే విచ్చలవిడిగా, అది కూడా మేము మొదటి నుంచి క్లియర్ అని చెప్తున్నాము, మర్డర్లు చేసేటటువంటి వారు లేదంటే కనుక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండేటటువంటి వారిని ఖచ్చితంగా నాకు తెలిసి 3 పార్టీల్లో ఏ పార్టీ చేర్చుకోదు. భారతీయ జనతా పార్టీ అసలుకే చేర్చుకోదు.